ఆకాశమున్న దేవతలు జయ జయ ధ్వనులనర్చిరి. తక్కిన రాక్షసులు పోచుండిరి. వారి మరణమార్తమిని భూమిపై గల మునులు సాధుజనులు చాలా సంతసించిరి. అప్పుడు దేవి యుద్ధరంగమున వదిలి ఒక పవిత్ర ప్రదేశమున కూర్చునెను. దేవతలెల్లరూ సుఖప్రదాని శ్రీ దేవిని స్తుతించుటకు ఆమె సమీపానికి వెళ్ళిరి. ఇంద్రాది దేవతలు మహిషుని మరణానికి పరమానందభరితులై జగదంబను ఇట్లు స్తుతించిరి. ఓ భగవతి దేవి, నీ దివ్యశక్తి ప్రభావం చేతనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి సంహార కార్యములు అనుసరింపగలుగుతున్నారు. కనుక వాస్తవంగా సృష్టి స్థితి సంహారానికి కారణివి నీవే. శ్రీమాత, నీవు సత్యముగా కీర్తి, ధృతిమతి, విశ్వగతి స్వరూపురాలవు. కరుణ, శ్రద్ధ, దయ నీ స్వరూపములే. గిరిజ, కమల, జయ మొదలగు పేర్లు కలదనవు. తుష్టి, పుష్టి, ప్రమ, బుద్ధి